ఈ లోకంలో ఎవరైనా పరిపూర్ణమైన మాదిరిగల రాజు అంటూ ఉన్నాడా? అన్ని విధాల మెప్పించి ఒప్పించి తన జీవితమే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన వ్యక్తి ఈ లోకంలో మనకుంటే ఎంత మేలు. ఇలాంటి మాటలు కేవలము ఊహేనా లేక వాస్తవమా? ఆలోచిద్దాం. మహోన్నతుడును రక్షకుడైన యేసు క్రీస్తు సాటిలేని నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈ రోజుతో మనము 2వ రాజుల గ్రంథాన్ని ముగించుకోబోతున్నాం. నేటి పాఠంలో మనము ఈ గ్రంథంలోని ముఖ్య విషయాలను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఇందులో ఎంతోమంది రాజులను గురించి వింటూ వారి జీవితాల నుండి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకొని ఉన్నాం. అసత్యాన్ని వెంబడించి దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు ఉన్నారు. అదేవిధంగా దేవుని కొరకు జీవిస్తూ మాదిరి జీవితాన్ని మన ముందు ఉంచి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. ఏలియా మరియు ఎలీషా లాంటి గొప్ప ప్రవక్తల జీవితాలను మనకు మాదిరిగా ఉంచుకోవాలి. అవిధేయత ఎల్లవేళలా శిక్షను తీసుకువస్తుంది. గర్వించిన ప్రతి రాజు చివరికి నాశనమయ్యాడని గ్రహించాం. గెహాజీ లాంటి వ్యక్తులు నేటి విశ్వాసులకు, సేవకులకు గొప్ప హెచ్చరికగా మిగిలిపోయారు. దేవునిపై ఆధారపడిన ప్రతి వ్యక్తి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది సత్యం. కుష్ఠరోగుల నుండి మనం నేర్చుకోదగిన గొప్ప పాఠం ఏమిటంటే, రక్షించబడిన వ్యక్తులుగా మనము సువార్తను అనగా శుభవార్తను ఎప్పుడు మన దగ్గరే అట్టిపెట్టుకోకూడదు. రాజుల గ్రంథం ద్వారా మనము గ్రహించవలసిన మరొక సత్యం ఏమిటంటే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు యేసుక్రీస్తు మాత్రమే. అట్టి రాజును జ్ఞాపకం చేసుకుంటూ ఈ గ్రంథమందలి విషయాలను అవలోకనం చేసుకుందామా? ప్రియ శ్రోతలారా, గత పాఠంలో 2 రాజులు 25వ అధ్యాయం ధ్యానించాము. 2 రాజుల గ్రంథములోని ప్రాముఖ్య సత్యాలను పునర్విమర్శ చేసుకుందాము. 2 రాజుల గ్రంథం మనకు ఎంతో మంచి పాఠాలను నేర్పింది. ఎంతోమంది రాజులను పరిచయం చేసింది. కొందరు రాజులు అన్యదేవతలను ఆరాధించి దేవుని కోపానికి గురయ్యారు. ఏలియా, ఎలీషా వంటి ప్రవక్తలు జాతీయ ఉజ్జీవానికి సాధనములుగా వాడబడ్డారు. ఏలియా ఆరోహణమయ్యాడు. ఏలియా పాత నిబంధన ప్రవక్తలందరిలోకి అగ్రగణ్యుడు. మానవుడు బరితెగినప్పుడు దేవుడు శిక్షించక మానడు. నీతిమంతులను దేవుడు ఎన్నడూ వెడనాడడు. యువతీ యువకులకు ఈ గ్రంథంలో ఎన్నో సందేశాలు లభించాయి. నయమాను కథలో గర్వం దేవుని దృష్టిలో ఎంత హేయమైనదో నేర్చుకున్నాము. నయమాను స్వస్థత శారీరకమే కాదు, ఆధ్యాత్మికం కూడా. గేహజీ వైఖరి దైవ సేవకులకు గొప్ప హెచ్చరిక. సేవకుడు దేవునిపై ఆధారపడాలి కానీ మనుష్యుల ద్వారా లబ్ధి పొందాలని ఆశించకూడదు. మీకు జ్ఞాపకం ఉన్నదా? ఒక వ్యక్తి గొడ్డలిని అరువు తెచ్చుకొని దాన్ని పోగొట్టుకున్నాడు. అప్పుడు ఎలీషా అద్భుతం చేశాడు. గొడ్డలి నీటిలో పడిపోయింది. అది ఎరువు తెచ్చుకున్న గొడ్డలి, అతని సొంత గొడ్డలి కాదు. ఏదైనా ఎరువు తెచ్చుకుంటే అది అనేక సమస్యలకు కారణమవుతుంది. నీ స్వంతది పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ ఇతరులకు నష్టం కలిగించకూడదు. ఎలీషా తన శిష్యునికి చేసిన సాయం చాలా గొప్పది. 4 కుష్ఠరోగుల కథలో మీరేమి నేర్చుకున్నారు? సువార్త ద్వారా రక్షించబడిన వారు సువార్తను ఇతరులకు ప్రకటించాలి. లేకపోతే అది క్షమించరాని నేరం, అది స్వార్థం. ఈ గ్రంథమంతటిలో మరో విశేషముంది. యోవాషు అనే బాలుడు రాజయ్యాడు. అలాగే మనము కూడా దేవుని బిడ్డలము, యేసుక్రీస్తుతో సహవారసులము. మనము పరలోక సింహాసనానికి వారసులం. మనము ఇంకా దేవుని పిల్లలం. అందుచేత భవిష్యత్తులో మనము ఏలబోయే రాజ్యానికి తగినట్లుగా ఇప్పుడు మసలుకోవాలి. ఎలీషా చేసిన చివరి అద్భుతం యేసు ద్వారా మనకు కలిగిన పునరుత్థానాన్ని సూచిస్తున్నది. సోదరీ సోదరులారా, రాజుల గ్రంథం వింటూ ఉంటే మనకు రాజులకు రాజైన యేసుక్రీస్తు రాకడ ఎంతో సమీపమైనదని జ్ఞాపకం వస్తున్నది. యేసు ప్రభువు మన బలహీనతలను ఎరుగును. ఆయన ఎండిన రెల్లును విరువడు.
మకమకలాడే జనపనార ఒత్తిని ఆర్పడు. ఈ గ్రంథం ముగింపులో యేసుక్రీస్తు రాకడను గురించి మనము ధ్యానించడం ఆశీర్వాదకారకం. మనము కడవరి దినాలలో ఉన్నాము. ఏ నిమిషములోనైనా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు రావచ్చు. నోవహు దినాలు ఎలా ఉండేవో యేసు ప్రభు రాకడ అలానే ఉంటుంది. లోకంలో మనుష్యులు తింటూ త్రాగుతూ పెండ్లిళ్ళు చేయిస్తూ చేసుకుంటూ ఉన్నారు. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుపోయే వరకు వారికి ఏమి జరగబోతోందో తెలియదు. యేసు రాకడ కూడా సరిగ్గా అలాగే జరుగుతుంది. ఏ దినాన ఆయన వస్తాడో తెలియదు గనుక మనము మెళుకువగా ఉండాలి. సామెతలు 2వ అధ్యాయం 21, 22 వచనాలు యేసు వచ్చిన తరువాత ఏమి జరుగుతుందో, ఆయన రాజ్యంలో ఎలాంటి వారుంటారో ప్రవచన రూపంగా చెప్పబడింది. యథార్థవంతులే దేశమందు నివసిస్తారు, లోపం లేనివారే దానిలో నివసిస్తారు. భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమవుతారు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడతారు. యేసు ప్రభు వచ్చినప్పుడు జరగబోయే ప్రవచనమిదే. యెషయా 13వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, యెహోవా దినము వస్తున్నది, దేశాన్ని పాడు చేయడానికి, పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపచేయడానికి క్రూరమైన ఉగ్రతతో, ప్రచండమైన కోపంతో అది వస్తుంది. ఆ రోజే యేసు రాకడ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, ఆ రోజున సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికం యేసు నుండి మనం నేర్చుకున్న గొప్ప ఆధ్యాత్మిక లక్షణం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 25 నుండి 27వ వచనం వరకు దేవుడు ఏమి చేయబోతున్నాడో చెప్పబడింది. ఆ రోజున దేవుడు ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశాన్ని కూడా కంపింపచేస్తాడు. చెలింపచేయబడనివి నిలకడగా ఉంటాయి, చెలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడతాయి. మనమప్పుడు నిశ్చలమైన రాజ్యాన్ని పొందుతాము. దైవ కృప పొంది దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తాము. ప్రియ సోదరీ సోదరులారా, మన దేవుడు దహించే అగ్ని అని మరచిపోకండి. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటాడో యెషయా 33వ అధ్యాయం 14-15 వచనాల్లోని వాక్చిత్రాన్ని చూడండి. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారు. వణుకు భక్తిహీనులను పట్టుకుంటుంది. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుస్తున్న వాటితో నివసిస్తాడు? నీతిని అనుసరించి నడుస్తూ, యథార్థంగా మాట్లాడుతూ, నిర్బంధన వల్ల వచ్చే లాభాన్ని ఉపేక్షిస్తూ, లంచం పుచ్చుకోకుండా తమ చేతులను మలుపుకొని, హత్య అనే మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలమందు నివసిస్తాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? లూకా శుభవార్త 21వ అధ్యాయం 34వ వచనంలో చెప్పబడినట్లు యేసు రాకడ మీ మీదికి ఉరి వచ్చునట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీ హృదయాలు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందంగా ఉంటే యేసు రాకడ మీ పట్ల ఉరి అవుతుంది. జాగ్రత్త. కాబట్టి మీరు జరగబోయే వీటినన్నిటినీ తప్పించుకొని రాబోయే యేసు ఎదుట నిలువబడడానికి శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెళుకువగా ఉండండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో యేసు చేసిన మహాప్రార్థనలోని ముఖ్యాంశం గమనించండి. యేసు ప్రార్థిస్తూ అన్నాడు, తండ్రి, నీవు లోకంలో నుండి నా విశ్వాసులను తీసుకుని పొమ్మని ప్రార్థించటం లేదు, కాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థిస్తున్నాను. లూకాసు వార్త 17వ అధ్యాయం 28 నుండి 32వ వచనం వరకు యేసు ప్రభు తన రెండో రాకడను గురించి ప్రస్తావిస్తూ అన్నాడు, లోతు దినములలో జరిగినట్లే జరుగుతుంది. జనులు తింటూ, త్రాగుతూ, కొంటూ, అమ్ముతూ, నారు నాటుతూ, ఇండ్లు కడుతూ ఉన్నారు. అయితే లోతు సొదొమను విడిచిపోయిన దినాన ఆకాశము నుండి అగ్నిగంధకాలు కురిసి వారందరినీ నాశనం చేసింది.
అలాంటిదే యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే దినాన జరుగుతుంది. ఆ దినాన మిద్దె మీద ఉండేవాడు ఇంట ఉండే తన సామగ్రిని తీసుకొని పోవటానికి దిగకూడదు. అలాగే పొలములో ఉండేవాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్య ఏమైంది? ఉప్పు స్తంభమైంది. వెనక్కు తిరిగి చూడవద్దు అంటుంటే వెనక్కు తిరిగి చూచింది. ఆమె అక్కడే ఆగిపోయింది. వెనక్కు వెళ్ళలేదు, ముందుకు కదలలేదు. ఆమె హృదయంలో లోకాశలు గూడు కట్టుకొని ఉన్నాయి. యేసు ప్రభువు రాకడకు ముందు కొన్ని గుర్తులు మనకు చెప్పబడ్డాయి. ఆలివ్ కొండ ప్రసంగంలో ప్రభువు మాట్లాడుతూ అన్నాడు, 1, దొంగ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు పలువురిని మోసపరుస్తారు. 2, యుద్ధాలను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి ఎక్కువగా వింటారు. 3, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేస్తాయి. 4, జనులు మిమ్ములను శ్రమ పెడతారు. నా నామము నిమిత్తము మీరు సకల జనముల చేత ద్వేషించబడతారు. 5, అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకడు అప్పగించి ద్వేషిస్తారు. 6, అక్రమము విస్తరించడము చేత అనేకుల ప్రేమలు చల్లారిపోతాయి. 7, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతట ప్రకటించబడుతుంది. అటు తరువాత అంతం వస్తుంది. ఈ సూచనలలో నాటి నుండి నేటి వరకు కొన్ని నెరవేరాయి. తరతరాలలో వీటి నెరవేర్పు ప్రజలు గుర్తించగలుగుతున్నారు. ఈ సూచనలే మరీ బలవత్తరంగా కానవస్తాయి. గర్భిణీ స్త్రీకి కానుపు నొప్పుల్లాగా ఇవి వస్తాయి. త్వరలో నూతన యుగారంభం కలగబోతున్నది. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 32 నుండి 34 వరకు ప్రభువు మరో సూచనను గురించి ప్రస్తావించాడు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలుసు. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరగటం చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరిగే వరకు ఈ తరం గతించదు. 102వ కీర్తన 13వ వచనం. దేవా, నీవు లేచి సీయోనును కరుణిస్తావు. లూకాసు వార్త 21వ అధ్యాయం 24వ వచనం మరో సూచన. వారు కత్తివాత చేత కూలుతారు. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు వెళ్తారు. అన్యజనముల కాలములు సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్యజనముల చేత తొక్కబడుతుంది. మంచి దేవుడు నా యేసయ్యా, చింతలన్నీ బాపునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయా. మహిమా ఘనత
ఇవన్నీ చరిత్రాత్మకమైన రాజకీయ సూచనలు. లేఖనములలో అంజూరపు చెట్టు ఇశ్రాయేలు జాతికి సంకేతం. 1948 సంవత్సరం ఇశ్రాయేలు ఒక జాతిగా రూపొందింది. అంతకు ముందు యూద జాతి లోకం నలుదిశలకు చెదరిపోయి ఉన్నారు. 1967 సంవత్సరం యూదులు యెరూషలేమును అన్యుల బారి నుండి తిరిగి సంపాదించుకున్నారు. క్రీస్తు శకం 70 నుండి అన్యుల స్వాధీనంలో యెరూషలేము ఉండిపోయింది. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనం అంటోంది, అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తాయని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండడము ఆవశ్యకము. గమనించాలి, 2 విధాల కుదురుబాటు కాలాలు వచ్చాయి, వస్తాయి. సంఘములో ఉజ్జీవం రావాలి, అలాగే ఇశ్రాయేలు జాతీయ పునరుజ్జీవం కలగాలి. సంఘము, ఇశ్రాయేలు జాతి ఈ రెండిటి పునరుజ్జీవం సమానాంతరంగా జరుగుతోంది. దీనిని మనము గుర్తించగలగాలి. యెషయా 11వ అధ్యాయం 10-12 వచనాలు ధ్యానించండి. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండే యెషై వేరు చిగురునొద్ద జనములు విచారణ చేస్తాయి. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలది అవుతుంది. ఆ దినమున శేషించే తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఈజిప్టులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించడానికి యెహోవా 2వ మారు తన చెయ్యి చాచుతాడు. జనములను పిలవటానికి ఆయన ఒక ధ్వజము నిలువబెడతాడు. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేస్తాడు. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యూదావారిని సమకూరుస్తాడు. గమనించాలి, యెషయి వేరు చిగురు అంటే యేసుక్రీస్తే. మా శ్రోతలు గమనించాలి, యేసుక్రీస్తు యొక్క సంఘం అదే సమయంలో ఇశ్రాయేలు జాతి ఉజ్జీవం అనుభవించే రోజులు త్వరలో రానున్నాయి. ఇది ప్రవచనం. ఇర్మియా 23వ అధ్యాయం 7-8 వచనాలలో యేసు ప్రభువును చూచి ఇశ్రాయేలీయులు ఏమంటారో వినండి. రాబోయే దినాలలో జనులు ఇశ్రాయేలీయులను ఈజిప్టు దేశములో నుండి రప్పించిన యెహోవా జీవము తోడని ఇక ప్రమాణము చేయక, ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవానైన నా తోడని ప్రమాణము చేస్తారని యెహోవా సెలవిస్తున్నాడు. వారు తమ దేశములో నివసిస్తారు. ఇర్మియా 33వ అధ్యాయం 14-16 వచనం వరకు 2 సంఘటనలు పేర్కొనబడినవి. నేను దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగిస్తాడు. ఆ దినాలలో యూదావారు రక్షించబడతారు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసిస్తారు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేముకు పేరు పెట్టబడుతుంది. హోషేయ 2వ అధ్యాయం 23వ వచనం, 3వ అధ్యాయం 1-5 వచనం వరకు వినండి. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అంటారు. ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేస్తారు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన వద్దకు వస్తారు. అపొస్తలుడైన పౌలు రోమాపత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో అన్నాడు, నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెడతాను. మీరు నా ప్రజలు కారని ఏ చోట వారితో చెప్పబడిందో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడుతుంది. రోమాపత్రిక 11వ అధ్యాయం 12-27 వచనం వరకు పౌలు ఇదే అంశాన్ని ప్రస్తావించాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షించబడతారు. చివరికి ఏమి జరగబోతోంది? అన్యులలో నుండి యూదులలో నుండి వచ్చిన విశ్వాసులందరితో యేసుక్రీస్తు యొక్క శరీరం రూపొందుతుంది.
దేవుని సంఘముపై మహిమ ఆవరించినప్పుడు కడవరి ఘడియలలో ఏమి జరుగుతుందో యెషయా 60వ అధ్యాయం 1 నుండి 7 వరకు స్పష్టంగా చెప్పబడింది. రాజులు ఆయన ఉదయకాంతికి వస్తారు. జనుల ఐశ్వర్యము తేబడుతుంది. వెలుగుతో సంఘం తేజరిల్లుతుంది. దేవుడు తన ఆత్మను కృమ్మరించగా ఏమి జరుగుతుంది? జకర్యా 12వ అధ్యాయం 10వ వచనం, 13వ అధ్యాయం 6వ వచనం. దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణ నొందించే ఆత్మను, విజ్ఞాపన చేసే ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించేటట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించేటట్లు అతని విషయమై దుఃఖించి ప్రలాపిస్తారు. నీ చేతులకు గాయములు ఏమని వారు అడుగగా అతడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఎంట ఉండగా నాకు కలిగిన గాయాలు అని చెప్తారు. జకర్యా 13వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్లు, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించడానికి దావీదు సంతతి వారి కొరకు ఊట ఒకటి తీయబడుతుంది. యేసు ప్రభు యూదులను ఒక జాతిగా ఉద్దేశించి వారు తనను చూడబోతారని చెబుతూ అన్నాడు. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 37 నుండి 39వ వచనం వరకు. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని మీరు చెప్పే వరకు నన్ను చూడరు. యేసు ప్రభు ఈ వాక్య భాగాన్ని కీర్తనల్లో మహాహల్లేలు నుండి ఉదహరించాడు. ఈ భాగమంతా మెస్సియాను గురించిన ప్రవచనమే. ఇశ్రాయేలీయులు తనను మెస్సియాగా, విమోచకునిగా గుర్తించే వరకు ఆయన యెరూషలేమునకు తిరిగి రాడు. ఇశ్రాయేలు భూమిపై యెరూషలేముకు, సీయోను కొండకు మధ్య యేసు వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. అది 1000 ఏండ్ల పాలన. అది శాంతి రాజ్యం. యూదులు ఆయనను ఆహ్వానించే వరకు ఆయన రాడు. అదే జరగబోతోంది అని జకర్యా ప్రవచనం. సోదరీ సోదరులారా, యేసు రాజుగా వచ్చినప్పుడు ఆయనతో పరిపాలించేది ఎవరనుకున్నారు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26, 27 వచనం, 3వ అధ్యాయం 21 వచనం, మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 27, 28 వచనాలు వినండి. ప్రభు అంటున్నాడు, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయిస్తూ అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేసేవానికి జనుల మీద అధికారమిస్తాను. అతడు ఇనుపదండముతో వారిని ఏలుతాడు. వారు కుమ్మరివాని పాత్రల వలె పగలగొట్టబడతారు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించేవానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిస్తాను. ఒకసారి పేతురు అడిగాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాము, మాకేమి దొరుకుతుంది? యేసు అన్నాడు, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. జకర్యా 12వ అధ్యాయం 7 నుండి 8వ వచనం వరకు ఇశ్రాయేలుపై ఆత్మ కుమ్మరింపు దృశ్యం చూస్తాము. చూచారా, యేసు ప్రభు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రాబోతున్నాడు. 1-2 రాజుల గ్రంథంలోని పరమార్థమిదే. యేసు రాకడ కోసమై మనము కనిపెట్టుకొని ఉందాము. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఏ సంవత్సరం నుండి యెరూషలేము అన్యుల స్వాధీనంలో ఉండిపోయింది? ఏ సంవత్సరం నుండి యెరూషలేము అన్యుల స్వాధీనంలో ఉండిపోయింది? 1 క్రీస్తు శకము 77 నుండి, 2 క్రీస్తు శకము 70 నుండి, 3 క్రీస్తు శకము
100వ సంవత్సరం నుండి. ప్రియులారా, ఇంతవరకు మనము రాజుల గ్రంథంలోని ముఖ్య విషయాలను జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఇందులో ఎంతోమంది రాజులను గురించి వింటూ వారి జీవితాల నుండి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకుని ఉన్నాం. సమూయేలు ప్రవక్త కాలంలో ఇశ్రాయేలు ప్రజలు తమకు రాజును నియమించమని సమూయేలును కోరిన సందర్భం మీకు గుర్తుందా? వారికి నిజంగా రాజు అవసరమా? వారు మానవ రాజుకు బదులుగా దేవుణ్ణి తమ రాజుగా తిరస్కరించారు. ఫలితంగా ఈ లోక రాజుల జీవితాలు ఎంతటి దౌర్భాగ్యమో ఇందులో గమనించాం. అనేక మంది రాజులను భ్రష్టు పట్టించిన అనైతికతని నిరోధించే వ్యక్తి మరియు విచ్ఛిన్నమైన ఈ ప్రభుత్వాలను చక్కదిద్దగల ఒక మంచి రాజు కోసం మనం ఎదురు చూస్తున్నాం. ప్రభువైన యేసు నిజమైన సత్యవంతుడైన రాజు. ఆయన లోకాన్ని శాశ్వతంగా ఏలువాడై ఉన్నాడు. ఆయన ఏ క్షణమైనా ఈ లోకానికి రావచ్చు. అందుకు మనం సిద్ధపడి ఉండాలి. యేసు ప్రభు రాకడకు ముందు జరిగే ఎన్నో గుర్తులు బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డాయి. వాక్యపు వెలుతురులో ఎప్పుడు మనము వాటిని గమనిస్తూనే ఉండాలి. అందులో ఒకటి ప్రాముఖ్యమైనది ఏమిటంటే, నలుదిశలా చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలు అధికారపూర్వకంగా ఒక జాతిగా దేశంగా ఏర్పడడం. ఇశ్రాయేలు దేశము సంఘానికి సాదృశ్యంగా ఉంటున్నది. నేటి సంఘానికి ఉజ్జీవం కావాలి. ఒక వాగ్దానం ఏమిటంటే, ఇశ్రాయేలు జనులందరూ చివరికి రక్షించబడతారు. అయితే నీవు నేను ఒక అన్యునిగా రక్షించబడాలి అని అంటే యేసు ప్రభువును స్వంత రక్షకునిగా నీ జీవితానికి రాజుగా అంగీకరించాలి. నేటితో రాజుల గ్రంథ ధ్యానాలను ముగించుకుంటున్నాం. తిరిగి మరొక గ్రంథ ధ్యానాలతో కలుసుకుందాం. అంతవరకు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.